చేసుకుంటున్నాం అక్కడ. కౌలాస్ నాలా ప్రాజెక్టు నుండి ఒక 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, జూకల్ నియోజకవర్గంలోని ఒక 30 గ్రామాలు, తర్వాత కంకి మండలంలోని ఒక 40 గ్రామాలు అక్కడ కౌలాస్ నాలా నుండి నీళ్లు ఇవ్వాలనే ఒక ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. 15-20 కోట్ల ఖర్చవుతుంది. ఇది పర్మనెంట్‌గా ఆ 2 ఈ గ్రామాలకు ఉపయోగమైతుంది. 2 నియోజకవర్గాల గ్రామాలకు. అయితే దాని మీద ఏందంటే, ఎందుకంటే అవి టెయిల్ ఎండ్ గ్రామాలు. మనకిప్పుడు సింగూరు నుండి డ్రింకింగ్ వాటర్ పోవాలనంటే నిజాం సాగరు, పిట్లము, జూకల్ నుండి అక్కడ సప్లై కావాలి. మనకు కూడా కంకి లాస్ట్ టెయిల్ ఎండ్. అక్కడ తాండాలలకు నీళ్లు ఎక్కడం లేదు. కాబట్టే దీనికి 2 నియోజకవర్గాల ఆర్‌డబ్ల్యూఎస్ వాళ్ళతోని, తర్వాత అక్కడ కలెక్టర్లతోని కూడా నెగోషియేట్ చేసి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం దాని మీద. త్వరలో అదొక ప్రాజెక్ట్ టేకప్ అయితే మనకు ఎప్పుడు కూడా నీళ్లు కౌలాస్ నాల నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ మిగిలిన నీళ్ళని మనము నారాయణఖేడ్ మున్సిపాలిటీకి గాని, తర్వాత నాగల్గిద్ద మండలానికి చాలా తక్కువ బోర్లు పడాయి అక్కడ. ఆ నాగల్గిద్ద మండలానికి నీళ్లు డైవర్ట్ చేసి ఎప్పుడు కూడా పర్మనెంట్‌గా తాగునీటి కొరత తీర్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా మనం అనుకున్నట్టు ఏదైతే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారో, దాన్ని ఈ బడ్జెట్‌లోనే ఇంక్లూడ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒక 110, 120 కోట్ల మధ్యన రైపల్లి దగ్గర ఏదైతే బ్రిడ్జు క్రస్ట్ గేట్లతోని బ్రిడ్జ్ ప్రతిపాదిస్తే మనకు ఒక 3 టీఎంసీల నీళ్ళని బ్యాక్ వాటర్ వలన రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, భూములు ముంపుకు గురి కాకుండా 3 టీఎంసీల నీళ్ళని స్టోర్ చేసుకుంటే అక్కడ అందోల్ నియోజకవర్గము, జైరాబాద్ నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రౌండ్ వాటర్ తగ్గిపోకుండా, సమ్మర్‌లో బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. తర్వాత అక్కడ జైరాబాద్‌కి గాని, అక్కడ అందోల్‌కి గాని, ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గానికి తాగునీటి సప్లై చేసే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎండాకాలం వస్తే నిరుపయోగంగా